ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. ఆయనను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? పశ్చాత్తాపము నాకు పుట్టదు. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఒక భాగంలో గమనించినట్లయితే ఆయనను పాతాళ వర్షములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? పశ్చాత్తాపం నాకు పుట్టదు. అదేవిధంగా ఒకే భాగంలో గమనించినట్లయితే యోబు గ్రంథం 19వ అధ్యాయం 25 నుంచి 27 వచనం. అయితే నా విమోచకుడు సజీవుడని, తర్వాత ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును. ఇలాగూ నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరంతో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు. నేనే కన్నులారా ఆయనను చూచెదను. నాలో నా అంతేంద్రియములు కృషించి ఉన్నవి. యోబు గ్రంథం 33వ అధ్యాయం 24 వచనం. దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళంలోకి దిగి వెళ్ళకుండా వారిని విడిపించును. పశ్చాత్తాపం నాకు దొరికినని సెలవిచ్చును. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనుక నువ్వు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టువు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియ్యవు. కీర్తన గ్రంథం 30వ అధ్యాయం 3వ వచనంలో. యెహోవా పాతాళం నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతిలోనికి దిగకుండా నువ్వు నన్ను బ్రతికించితివి. కీర్తన గ్రంథం 71వ అధ్యాయం 20వ వచనం. అనేకమైన కఠిన బాధలను మాకు కలగజేసిన వాడు నువ్వు మరల మమ్ము బ్రతికించెదవు. భూమి యొక్క అగాధ స్థలంలో నుండి నువ్వు మరల మమ్ము లేవనెత్తెదవు. కీర్తన గ్రంథం 86వ అధ్యాయం 13వ వచనం. ప్రభువా నా దేవా, నా ఎడల నువ్వు చూపిన కృప అధికమైనది, పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మింగివేయును. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖం మీద బాష్ప బిందువును తుడిచివేయును, భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఇలాగూ జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. చివరిగా ఒక మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 21వ వచనం. మనుషుని ద్వారా మరణము వచ్చును గనక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కనుక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీరు ఇచ్చిన వాక్య దాని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీరే మమ్మల్ని రక్షించి కరుణించి దేవుడే ఉన్నారు తండ్రి. అందరిని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపల ప్రభు మమ్మల్ని నిరంతరం కాచి కాపాడి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ఆమెన్.